అమరావతి గుంటూరు రాష్ట్ర రాజధాని. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఉండాలి. ఇక్కడ స్థానిక రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు, బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళకి ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో గూడూరు నాని నాయకత్వాన ఇక్కడ రాష్ట్ర కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. గూడూరు జిల్లాలో మరియు స్టేట్లో బీసీలు బాధితులు ఉంటారు, వాళ్ళకి హాస్టల్ సీటు రాని వాళ్ళు ఉంటారు, గురుకుల సీటు రాని వాళ్ళు ఉంటారు, లోన్లు రాని వాళ్ళు ఉంటారు, బాధితులు ఉంటారు, ఆధిపత్య వర్గాల నుంచి బాధితులు ఉంటారు. వీళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో, బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గూడూరు నాని త్యాగం చేసి, ధైర్యం చేసి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆయన మరియు ఆదిశేషి ఇద్దరు కలిపి రాష్ట్రంలోని బీసీలకు అండగా ఉంటారని నేను ఆశిస్తున్నా. అందుకే ఈ కార్యాలయం ఓపెన్ చేశారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ బాధితులు కానీ, అన్యాయం జరిగిన వారు కానీ, మద్దతు బీసీల నాయకుల మద్దతు కావాలని కోరుకునేవాళ్ళు కానీ, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని, బాధలను ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఇక్కడ ఒక టీం ఉంటుంది. ఈ టీము వెంటనే అధికారులతోటి, ఆధిపత్య వర్గాలతోటి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో అద్భుతమైన చైతన్యం వచ్చింది. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపోతున్నారు, గర్వపడుతున్నారు. అవురా, మా దగ్గర బీహార్లో 35 ఏళ్ళ నుంచి కర్పూరు ట్రాంక్ నుంచి ఇప్పటిదాకా 7-8 మంది బీసీ సీఎంలు, ఇప్పుడు కూడా నితీష్ కుమార్ కానీ, లల్లు ప్రసాద్ కానీ, అంతకుముందు ఉన్న రబ్రీదేవి కానీ, అనేక మంది బీసీ చీఫ్. ఉత్తరప్రదేశ్లో బీపీ మండల్ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు 8 మంది చీఫ్ మినిస్టర్లు అయ్యారు. కానీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహస కృత్యాలు, గొప్ప బీసీల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు గతంలో దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ఒక్క నాయకుడు అంత ధైర్యం, సాహసం చేసి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో ధైర్య సాహసాలు చేసి అమ్మఒడి పథకం పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, స్కాలర్షిప్ పథకం పెట్టారు. దీని మూలంగా బీసీలు డెవలప్ కావాలి పర్మనెంట్గా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు డెవలప్ కావాలంటే ఏం కావాలి? మనకు చదువు కావాలి. చదువు ఉంటే అధికారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అభివృద్ధి చెందుతాడు. చదువుకుంటే కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. దేశంలో ఐటీ కంపెనీలలో చివరకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలకు పోయి అక్కడ కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల జీతం పొంది వాళ్ళందరూ తమ కుటుంబాలను, తమ కులాన్ని డెవలప్ చేయడానికి చర్య తీసుకుంటుంది. ఇక్కడ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ గమనించాలి ఒకటి, బీసీలకు సేవ చేయడానికి బీసీలకే చేతనైతే దేశంలో. కానీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి చేస్తుంటే ఇంతవరకు సర్వ సుఖాలు అనుభవించినటువంటి ఆధిపత్యపు వర్గాలు జగన్మోహన్ రెడ్డి సార్ మీద పగబట్టారు. అరే, మా సీట్లున్న ఎమ్మెల్సీ సీటు గురించి బీసీలకు ఇచ్చిండు, మా దగ్గర ఉన్న పదవులన్నీ సర్పంచులన్నీ గుంజి బీసీలకు ఇచ్చిండు, మా దగ్గర ఉన్న మేయర్ పోస్టు గుంజి బీసీలకు ఇచ్చిండు, మా దగ్గర ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ మా దగ్గరికి వెళ్ళి గుంజుకొని తీసుకొని బీసీ కులాలకు ఇచ్చిండ్రు. అత్యంత వెనుకబడిన కులాలకు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వడం వల్ల అంతవరకు ఎవరైతే సుఖ పదవులు అనుభవించారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పగబట్టారు. ఇప్పుడు బీసీల బాధ్యత ఏంటిది? మన కోసం ఎవరైతే శత్రువులను ఎదుర్కొంటున్నాడో ఆయన అండగా నిలబడాలి. పశువులు కూడా అండగా నిలబడతాయి. ఒక ఎద్దు మీదకి బలమైన ఎద్దును 2 ఎడ్లు కలిసి గెలిమి ఓడగొడుతుంటే ఆ ఎద్దుకు అండగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ ఎదుర్కొన్న ఎడ్లను వెంబడి జరిగి పొడుస్తాయి.
ఇక్కడ మన కోసం ఆయన కష్టాలు పడుతుంటే, మన కోసం ఆయన అనేక మంది శత్రువులను ఎదుర్కొంటుంటే మనమందరం ప్రత్యేక పాత్ర కాదు. మనం కొట్టవలసిన అవసరం లేదు, తన్నవలసిన అవసరం లేదు. ఆయన ఓటేసి గెలిపించి ఆయన కండగా నిలబడవలసినటువంటి నైతిక సామాజిక బాధ్యత ప్రతి బీసీ మీద ఉంది. మీరు చూడండి, నామినేటెడ్ పోస్టులో 50% పదవులు బీసీలకు ఇవ్వాలని తీశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది దేశంలో ఎక్కడ లేదు, బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. అదేవిధంగా అమ్మఒడి పథకం ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా కాలేజీ లెవెల్లో 20,000 మొత్తం ఫీజులు. ఈ విధంగా స్కీమ్ పెట్టి చదువుకోవాలి. పేద కులాలు చదువుకుంటేనే ఆ కుటుంబాలు శాశ్వతంగా ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారని ఒక మౌలికంగా మార్పు తీసుకురావాలని పెట్టించారు. దాని మూలంగా ఇట్లాంటి స్కీములు నేను బీహార్కి పోయినా, పశ్చిమ బెంగాల్కి పోయినా, పంజాబ్కి పోయినా, దేశంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీములు లేవు. అక్కడ అమ్మఒడి పథకం లేదు, ఫీజులు అయితే అస్సలుకి ఇవ్వరు, స్కాలర్షిప్లు సరిగ్గా లేవు. ఈ విధంగా చదువుకి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలి ప్రతి ఒక్కరని బడ్జెట్ అంతా తెచ్చి పేదవాళ్ళకి ఇంట్లో పెడుతున్నాం. మనమందరం కూడా ఇది చాలా గొప్ప పథకం. నామినేటెడ్ పోస్టులో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, నామినేటెడ్ పోస్టులో 50% బీసీలకు ఇవ్వాలి. ఎవడొచ్చిన ఇవ్వాలి ఫ్యూచర్లో. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా మనకు ఆ విధంగా చేసే చట్టాలు తయారు చేశాం. అదేవిధంగా ఇంకా ప్రాక్టికల్గా చూస్తుంటే ఇప్పటిదాకా సోదరులు అడుగుతున్నా, అన్న వచ్చే ఎన్నికలలో నువ్వు 50% అడుగుతావు కదా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అంటే, నేను 50 అడుగుతాను. నేను అడిగితే ఎంత అడుగుతా? 50% అడుగుతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శాతం ఇస్తుండు? 68%, 70% ఇస్తుండు. నేను అడిగేదానికంటే ఆయననే ఎక్కిస్తున్నాడు. ఇక నేనేం అడగాలని నేను అన్నా. ఎందుకంటే మొన్న 18 మంది ఎమ్మెల్సీలు భర్తీ చేశారు. అందులో 11 మంది బీసీలే. మంత్రివర్గం లోపల 23 మంది మంత్రులు ఉన్నారు. 11 మంది బీసీలను ఇచ్చారు. బీసీలకు మంత్రి పదవులు. చిన్న చిన్న కులాలకు, ఇంతవరకు గుర్తింపు లేని కులాలకు ఎమ్మెల్సీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు. ఆ విధంగా ఓ నూతన ఒరవడిని వెనుకబడిన తరగతుల గారు వెన్నెముక కులాలు ఇవి అని చెప్పి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని గర్వంగా ఆకాశం ముట్టిపడే విధంగా అంత గొప్పగా ఈ కులాల గురించి పాటుపడుతున్నాడు. అంతేకాదు జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. పదే చేసి బీసీలకు 50% కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండొద్దని తీర్పిస్తే, బీసీ రిజర్వేషన్ 34% ఉంటే దాన్ని 20%కు తగ్గించారు సుప్రీంకోర్టు. అది తగ్గిస్తే మీరెవరండి తగ్గించడానికి? నా ప్రజలు అని ఆయన పార్టీ పరంగా 44% ఇచ్చాడు, ఎక్కిచ్చాడు. 34 ఉన్నదని 44 తగ్గిమని వాళ్ళంటే పెంచిండి. అంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం కావాలి అనేది మన బీసీ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన బీసీలు అందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనకు ఆయనను పంపిన మన అదృష్టం కొద్దీ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మనం అందరం సర్పంచ్లం అవుతున్నాం, వార్డు మెంబర్లం అవుతున్నాం, కౌన్సిలర్లం, కార్పొరేటర్లం, మంత్రులు, ఎమ్మెల్సీలు అవుతున్నాం. ఇదంతా ఆయన ధైర్యం చేసి చేస్తున్నాడు. మన కోసం ఆయన చేస్తున్నందుకు చాలామంది గుర్రుగా ఉన్నారు. ఈయన వీళ్ళకి చిన్న చిన్న కులాల లీడర్లను తీసుకొచ్చి చేస్తుండాలి. కాబట్టి మనం అందరము ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆయన మనం కత్తులు కట్టడాలు పట్టుకొని నిలబడవలసిన అవసరం లేదు. అంత బాధ్యత అవుతుంది. కానీ ఆయనకు మనం ఓటు వేస్తే సరిపోతుంది, ఫ్యాన్ గుర్తుకు. ఆయన మళ్ళొకసారి సీఎం అయితే మనకి మరిన్ని సౌకర్యాలు వస్తాయి, మరిన్ని బాధ్యత, డెవలప్మెంట్కు యాక్టివిటీస్ జరుగుతుంది. మనం ఆ విధంగా నిర్లక్ష్యం చేసి పట్టించుకోలేదనుకో, మళ్ళీ మనం అందరం ఎందుకు అమ్మఒడి ఉండదు, స్కాలర్షిప్లు ఉండవు, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, పెన్షన్లు తగ్గుతాయి. ఈ ఫైనాన్షియల్ స్కీమ్స్ ఎన్నో వస్తున్నాయి మనకు, అవన్నీ కూడా తీసేస్తారు వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ విషయం లోపల మన అభివృద్ధి స్టార్ట్ అయ్యింది. దీన్ని మరింత పెంచుకుంటే ఇంకా ఎక్కువ స్కీమ్లు వస్తాయి, ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు,
చదువుతో పాటు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి బీసీలందరికీ నేను బాధ్యత, ఎందుకంటే బీసీల కోసం నేను 45 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఇప్పుడున్న హాస్టల్ కానీ, గురుకులాలు కానీ, లేదా లోకల్ బాడీ రిజర్వేషన్ల కోసం సుప్రీం దాకా కొట్లాడి ఇప్పటికీ 12,000 ఉద్యమాలు చేసిన. ఆ రోజు నా దినచర్య బీసీల అభివృద్ధి కోసం పోరాడాలి. కాబట్టి మన కులాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత. ఇంకా పోరాటాన్ని మనకున్న స్కీమ్లు ఎక్కడ లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్లు దేశంలో ఎక్కడ లేవు. ఇప్పుడు కొట్లాడి దేశం అంతటా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి, స్కీములు పెట్టాలని పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజలందరూ చైతన్యవంతులు. వీళ్ళు బ్రిటిష్ కాలం నుంచే బ్రిటిషులను ఎదుర్కొని తరిమి కొట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్. అనేక మంది మహానుభావులు పుట్టిన నేల ఇది. ఈ నేల మీద పోరాటం జరగవలసినటువంటి బాధ్యత, దేశానికి ఒక మార్గదర్శనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రజలందరికీ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. కాబట్టి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రతి బీసీ ముందుకు రావాలి. నేను కొట్లాడుతున్నాను, నాలాగే అందరూ కొట్లాడితే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంది. కాబట్టి ఈ ఉద్యమం లోపల బలోపేతం చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి పెట్టేసాడు. కర్ణాటక, తమిళనాడు, దేశంలో ఎక్కడ కూడా అమ్మఒడి పథకం లేదు, స్కాలర్షిప్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉద్యోగాల భర్తీ లేదు, లోకల్ బాడీ రిజర్వేషన్లు లేవు. కాబట్టి మనమందరం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తే రాజ్యాంగబద్ధమైన హక్కులు దొరుకుతాయి. మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు, ముఖ్యమంత్రులు దయాదాత్యాన్ని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా మన పిల్లలు చదువుకోవాలి, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగం దొరకాలి, అదేవిధంగా అనేక సౌకర్యాలు కల్పించాలి, పేదరికం నుంచి మన కులాలు విముక్తి కావాలి. ఇట్లాంటి గొప్ప ఆశయంతో మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. బీసీలు రాజకీయ స్వార్థంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న చిన్న కుటిల యత్నాలకు లోన్ కాకుండా బ్రాడర్గా జాతికి ఎవరు మేలు చేస్తారు, ఎవరు నాయకత్వంలో పోరాడతాం. నేను చూడు ఇప్పుడు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని 800 సార్లు పార్లమెంటును ముట్టడించిన, 90 సార్లు ప్రధానమంత్రులను కలిసిన, 100 సార్లు అపోజిషన్ లీడర్లను కలిసినాం, మీటింగ్లు పెట్టినాం, ఢిల్లీలో చర్చలు జరిపినాం. కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టలే. ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారు. ఈ ఉద్యమానికి మీరు అందరు మద్దతు ఇవ్వాలని బీసీల పతాక స్థాయికి వచ్చింది బీసీ ఉద్యమం. మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టినప్పుడు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కొట్టాలని డాక్టర్ పద్మావతి నాయకత్వంలో 500 మందిని ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాలలో, రైళ్లలో తెచ్చి అక్కడ పెట్టి, హోటల్స్లో పెట్టి మంచిగా లగ్జరీగా వాళ్ళందరినీ ఉద్యమాలలో దింపి ఉద్యమం చేస్తే ప్రధానమంత్రి ఇచ్చి చర్చలు జరిపారు. కాబట్టి పద్మావతి లేక చాలామంది మహిళలు ఉండి ఇప్పుడు మహిళా బిల్లు వచ్చింది. బీసీ మహిళలకు సబ్ కోట పెడితే పద్మావతి కాదు, అందరు మహిళలకు కోట వస్తుంది 50%. కాబట్టి ఈ విషయం లోపల బీసీలందరూ మన జీవితంలో చాలా రోజులు బానిసలుగా బతికిరు, ఏం దొరకకుండా బతికిరు. ఈరోజు అవకాశం వచ్చింది. ఒక తరం కొట్లాడితే బ్రిటిష్ వాళ్ళు పారిపోయారు. మనం కూడా ఒక తరం కొట్లాడితే రాజ్యాంగబద్ధమైన హక్కులు లభిస్తే దేశమంతా మన వాళ్ళు బీసీలకు లాభపడతారు. ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఉన్న బీసీలు అందరూ కూడా బాగుపడతారు. కాబట్టి ఈ విషయంలో బీసీ సోదరులు భ్రమలకు, ప్రలోభాలకు లొంగకుండా, ప్రచారానికి లొంగకుండా బీసీలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరు కృషి చేయాలని చెప్పి ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక ఉద్యమాలకు, దోపిడీ, పీడన, వివచ్చ, అసమానతలకు వ్యతిరేకంగా అజ్ఞాన అంధకారం నిన్నటువంటి ఒక నవ సమాజ నిర్మాణానికి అనేక మంది మహాత్ములు ఇక్కడ పుట్టారు. చరిత్ర తీస్తుంటే అంటరానితనానికి అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు జరిగాయి. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కానుకూరు వీరేశం వంటి పంతులు ఉద్యమాలు జరిగాయి. కులతత్వం
బ్రహ్మనాయుడు కులతత్వం తొలగించాలని ఏనాడో ఉద్యమాలు చేశాడు. అంత గొప్ప చరిత్ర ఉన్న తెలుగు నేల ఈ బీసీ కులతత్వం లేని సమాజ నిర్మాణానికి, అసమానతలు, సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి, పేద ప్రజల గొంతుగా వినిపించడానికి ఈ తెలుగు నేల బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి పునాది ఏర్పాటు చేయాలని, అందుకు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బీసీ బిడ్డ తప్పనిసరి ఈ ఉద్యమాన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులు బీసీలకు కల్పించడానికి కృషి చేయాలని, బీసీలకు ఉద్యమానికి బీసీలే కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కాదు, అయినప్పటికీ బీసీల గురించి పోరాడుతున్నాడు. ఇక్కడ పుట్టిన అనేక మంది అస్పృశ్యత, అంటరాంతరం, అనేక ఇతర సామాజిక దురాచారాల కోసం పోరాడిన, బలహీన వర్గాల కోసం పోరాడిన మహానాయకులందరూ కూడా వాళ్ళు బీసీలు గారు, కానీ పోరాడారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం లేకుండా అగ్రకుల సోదరులు కూడా బలమైన సామాజిక నిర్మాణం జరగాలంటే బలమైన సిద్ధాంతిక భూమికే కావాలి. అందుకోసం అందరూ తెలుగు నేల మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ బలహీన వర్గాలను అభివృద్ధి చేసే క్రమం లోపల ఉద్యమానికి సారథ్యం వహించాలని చెప్పి, అందుకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు. చెప్పు. ఏం కల్పించింది చెప్పు. ఇంత కల్పించలేదు. కల్పించినా ఇప్పుడు నేను అనేక మేము పోరాడితేనే కల్పించిండు. లోకల్ బాడీ రిజర్వేషన్లు ఉన్నాయి. నేను 85లో పోరాడినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు 20% కల్పించాడు. మళ్ళా పోరాడిన విజయభాస్కర్ రెడ్డి 93-94లో అప్పుడు ఆ 20%ను 34 పెంచాడు. ఇంకా అంతవరకు సర్పంచులో లేకుండే, సర్పంచులో వార్డు మెంబర్లో మళ్ళీ కొత్తగా పెట్టించాం. మేము పోరాడినాం, హాస్టల్ కావాలని పోరాడినాం, సాధించాం. 12,000 ఉద్యమాలు చేసాం. ఇప్పటివరకు ప్రతి జీవో తీపిచ్చాం. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, హాస్టల్ కానీ, స్కాలర్షిప్లు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, ఉద్యోగాల భర్తీ కానీ, ఇవన్నిటికీ మేము పోరాడినాం, సాధించినాం. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువ చేశాడు. నామినేటెడ్ పోస్టుల్లో 50% ఇవ్వాలని చట్టం చేశాడు. ఎమ్మెల్సీ లోపల 18 మందిలో 11 మందికి ఎవరైనా ఇచ్చారా మీరు చెప్పండి? ఇవ్వలేదు. అందుకే ఒక కొట్లాడుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 70% వస్తుంది. చూడండి మీరు లెక్క ఉన్నా. ఏది అక్కడ సుప్రీంకోర్టులో వేసేసిన నిలదీస్తున్నాడు. అవును, అంటే హర్షం వ్యక్తం చేసినావు. అది ఇండియా కూటమి లోపల ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. డిఎంకే స్టార్ట్ చేసేది, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు. అక్కడ బీహార్లో అయిపోయింది, ఒరిస్సాలో కూడా చేస్తున్నాడు, మహారాష్ట్రలో చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ విధంగా కులగణన చేస్తే కులగణన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రిజర్వేషన్ సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఏం చెప్తుంది? మీరు కులాల వారి లెక్కలు పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఉంటే మీరు రిజర్వేషన్లు పెంచుకో, విద్యా ఉద్యోగాలు లోకల్ పడి అని చెప్పి పెంచుకోండి అని చెప్పింది. అందుకే మేము ఆ లెవెల్లో పెంచడానికి జనాభా లెక్కలు తీస్తే తప్ప పరిష్కారం కాదండి. 10 years కింద పోరాటం చేశాం. అప్పుడు సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారు, అనౌన్స్ చేసారు. 7,000 కోట్లు కేటాయించి సపరేట్గా తీశారు. అది సపరేట్గా తీయడం వల్ల సైంటిఫిక్గా లేదని కొందరు అధికారుల కుట్ర వల్ల అది పెండింగ్ పడ్డది. ఇప్పుడు జనాభా లెక్కలతో తీస్తే పర్ఫెక్ట్గా వెళ్తుంది. 36 కాలమ్స్ ఉన్నాయి. ఇంకొక కాలం పెడితే కులాల వారి లెక్కలు తెలుస్తాయి. కాబట్టి ఒక కాలం పెట్టడానికి కూడా బీజేపీ ప్రభుత్వం సుఖంగా లేదు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీని బీసీ వర్గానికి ఎదురని ఇచ్చారు. ఒక మోడీ కాదు, విధానాలు కావాలి. దేశంలో ఉన్న 75 కోట్ల మంది ప్రజలు బాగుపడేది కావాలి. కానీ మేము ఒక మోడీని బీసీని ఇచ్చినాం, మీరు ఆయన బొమ్మ చూసి మాకు ఓట్లేయండి మేము సుఖపడతాం, అంబానీకి ఆదానికి దేశాన్ని అప్పచెప్తామనే పద్ధతి బీజేపీ వైఖరి బాగలేదు. అది మార్చుకోవాలి. లేకపోతే దేశంలో విప్లవం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రపంచంలో చైనాలో ఎట్లొచ్చింది విప్లవం, రష్యాలో ఎట్లొచ్చింది, అట్లాగే భారతదేశంలో కూడా కుల వర్గ రహిత సమాజం కోసం
తప్పనిసరి దేశంలో పోరాటం ప్రారంభమైంది. కొన్ని రోజుల్లో అది మహోద్యమంగా మారుతుంది. అందుకే నేను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటించి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సమాయత్తమం. రెండు విషయాలు ఇక్కడ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మద్దతుగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర కుటుంబానికి చాలా కాలం నుంచి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు కల్పించమంటారు. రేపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కూతురే తరిమిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సన్నద్ధం అవుతుంది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆమె పాలసీ ఎట్టుంటుందో చూసినాకే చెప్తారు. ఇప్పుడు జనరల్గా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ బీసీలు మద్దతు ఇవ్వలేదు. బీసీలకే వాళ్ళు మద్దతు, బీసీల పచ్చాన వాళ్ళు వచ్చారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను అమర నిరాహార చేసిన, 100 సార్లు ఉద్యమాలు చేసిన. మన సోదరులు, మీడియా సోదరులు నన్ను అడిగారు, కృష్ణయ్య గారు మీరు రాజశేఖర్ మంచి ఫైటర్ కదా, ఎప్పుడు చూసినా అసెంబ్లీ మీద వలగొట్టినావు, సచివాలయం మీద దాడి చేసినావు, అనేక మిలిటెంట్ పోరాటాలు చేసినావు, నీ ఉద్యమానికి రాడికల్స్ నక్సలైట్లు మావోయిస్టు కూడా నీ నాయకత్వం కింద పనిచేసిండ్రు, నువ్వు అట్లా మద్దతు ఇవ్వచ్చా అన్నారు. నువ్వు అట్లా ఆయన పచ్చాన చేరవచ్చా అన్నారు. అంటే నేను రాజశేఖర్ పచ్చాన చేయలేదు, రాజశేఖర రెడ్డి గారే బీసీల పచ్చాన చేరాడు. అనేక స్కీములు పెట్టాడు, హాస్టల్ ఇచ్చాడు, గురుకులాలు ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, స్కాలర్షిప్ అందరికీ ఇచ్చేటట్టు పెట్టారు. కాబట్టి మేము ఏ ఆశయం కోసం అయితే డిమాండ్ల కోసం కొట్లాడుతున్నామో 16 డిమాండ్ అని పెట్టి కొట్లాడితే నేను అమర నిరాహార దీక్ష చేస్తే 15 డిమాండ్ ఒప్పుకున్నావు. ఇంకా ఆయన ఎట్లా అగనిస్ట్ అవుతామని నేను అంటే నేను రాజకీయాలు మాట్లాడతలేను, బీసీల గురించే మాట్లాడతా. బీసీలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా బీసీల మద్దతు ఉంటుంది. చెప్పండి. మేము చట్టసభలో టీడీపీ కొత్త పార్టీ కాదు, ఇది 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నది. ఒక్కసారి కూడా వాళ్ళు బీసీ బిల్లు పెట్టిందా, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినా? ఇప్పుడు రాజ్యసభలో 9 మంది వైఎస్ఆర్ సీట్లు ఉంటే 5 మంది బీసీలు ఉన్నారు. రెండవది కరడు కట్టిన అలాంటి బీసీకి ఎవరు చూస్తేనే భయపడతారు. పార్లమెంట్లో కానీ ఇప్పుడు పర్వాలేదు, కానీ ఇంతకుముందు నేను పార్లమెంట్లో కనిపిస్తే ఎంపీలు, బీసీ ఎంపీలు కూడా నన్ను చూసి పారిపోతుంది. ఈయన బీసీ అడుగు ఏదైనా చెప్తాను. అంటే ధ్వంసం, కారు ధ్వంసం చేస్తే దానికి రిలవెంట్ పాయింట్ కాదు అది. నేను సీఎం క్యాండిడేట్గా అడిగిర్రు, సీఎం క్యాండిడేట్ అడిగితే నేను పోటీ చేసిన, గెలిచిన. నా ప్రభావం వల్ల ఇక్కడ కూడా టీడీపీ గెలిచింది. నేను చివరి దాకా సిద్ధాంతపరంగా టీడీపీతోటే ఉన్నా. మళ్ళీ టికెట్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవరిది మీరు చెప్పాలి, దానికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? నేను చివరి దాకా పార్టీలో 15 మందికి 16 మంది గెలిస్తే 15 మంది వెళ్ళిపోయారు పార్టీలోకి, ప్రలోభాలకు అధికారికి. నేను ఒక్కనే చివరి దాకా కూడా పార్టీలోనే ఉన్నా, కానీ నాకు టికెట్ ఇవ్వలేదు. ఇది టికెట్ ఎందుకు ఇవ్వలేదని మీరు వాళ్ళని అడగండి ఒకసారి. తిరుగుబాటు ఎలా చేసిన చివరిదా నేను పార్టీ మారిందా? బీసీల గురించి ఎప్పుడైనా దేవునితో కూడా పోరాటం చేస్తాను. ఆల్రెడీ ముందే చెప్పిండు, నేను బీసీల కోసం కొట్లాడతాను. ప్రైవేట్ బిల్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను, మళ్ళా పెడతా. ఇది పాస్ అయ్యేదాకా వదిలిపెట్ట. మోడీని కాదు, ప్రపంచ వేదికల మీద మాట్లాడతా. ప్రపంచ వేదికల మీద భారతదేశంలో చైనా ప్రధాని ఏమన్నాడు? చైనా దేశ అధ్యక్షుడు భారతదేశంలో బీసీ ప్రధాని ఉండి కూడా బీసీలకు న్యాయం చేస్తలేదని ప్రపంచ దేశాలలో అంటారు. నేను కూడా ఐక్యరాజ్య సమితికి పోతా, ప్రపంచ వేదికల మీద మాట్లాడి ఈ దేశంలో కనిపించని దోపిడీ, కనిపించని వివక్ష, కనిపించని అణచివేత కొనసాగుతున్నాయి. ప్రపంచంలో మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఐక్యరాజ్య సమితిలో. మా దేశంకి వచ్చి చూడు ఈ పేద కులాలు ఎట్లున్నాయి. ఓ రజకులు, ఓ నాయ బ్రాహ్మణులు, ఓ ముదిరాజులు, ఓ గొర్రె కాపరులు, ఇట్లా చాలా కులాలు బీసీ కులాల లోపల ఈ స్వతంత్రం వచ్చిన 76 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలోని 75 కోట్ల మంది ప్రజలు ఇంకా అన్యాయానికి గురవుతున్నారు. ఆ విషయాన్ని నిలదీస్తా, తప్పనిసరి న్యాయం జరిగే వరకు కూడా వదిలిపెట్టా. మీరందరూ ఆలోచించండి, ఇంతమంది ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకుండా ఉంచడం ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది?
ప్రజాస్వామ్యం అంటే ప్రతి సామాజిక వర్గానికి వారి వారి కుల జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి. అది ప్రజాస్వామ్యం. కొన్ని వర్గాలకి రిజర్వేషన్ లేకుండానే అగ్రకులాలకు 50% రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఎక్కడి న్యాయం? అంటే న్యాయం ధర్మం. భారతదేశంలో న్యాయము ధర్మం అన్నది ధర్మమేవ జయతే సత్యమేవ జయతే అన్న భారత భూభాగం లోపల ఇంత అన్యాయం జరగడం సహేతుకమా? కాబట్టి న్యాయం జరిగే నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. అవును, అంటే అది ఎప్పటికి ఉండే రొటీన్ వర్క్. అది అలా జగన్మోహన్ రెడ్డి పోయి పార్టిసిపేట్ చేస్తలేడు కదా. మరి ఆయన ఏం చేయగలుగుతాడు? చట్టము, న్యాయము, పోలీసులు అన్నీ ఉన్నారు, అధికారులు ఉన్నారు, అదే చూసుకోవాలి. ఇప్పుడు నేను బీసీ సంఘం ఉన్నా, ప్రెసిడెంట్ ఉన్నా, ఉండి ఆల్ ఇండియా లెవెల్ చేస్తున్నాము. వాడు మన కేరళలో చందాలు వసూలు చేస్తున్నాడు. నిన్న ఇల్లు కుదబెట్టి ఉద్యమాలు చేస్తా, కానీ చందాలు కానీ అవకతవకలు కానీ పాల్పడని చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు. మరి దానికి బాధ్యత ఎవరు? అవును, అది ఒప్పుకుంటా. ఇట్లా పదవులు తీసి కింది కులాలకి ఇచ్చటాల కల్లా ఆధిపత్య అనుభవించిన వాళ్ళు ఆయననే తిడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని తిట్టుడు కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా తిడుతున్నారు. నాకు కనిపించారు పోయి తిరిగినప్పుడల్లా, ఏంటి కృష్ణ అన్నీ మా దగ్గర గుంజుకొని మీ వాళ్ళకి ఇస్తున్నారు అంటే, మరి ఇన్ని రోజులు మాకు రావాల్సింది మీరే తిన్నారు కదా అని నేను అంటున్నా. అది కరెక్ట్ ఉంటుంది. మా రెండవది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో, ఇది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో కూడా బలమైన సంస్థల రూపుదిద్దుకుంటుంది. దీనికి మీ అందరు సహకారం ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి